హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ప్రొఫెసర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈరోజు మనము యూరిక్ యాసిడ్ దాని వలన జాయింట్ మీద కలిగే దుష్ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం. మామూలుగా చాలామంది ఒక వయసు వచ్చిన వాళ్ళు కీళ్ళ నొప్పి అని కంప్లైంట్ చేయడం కామన్గా చూస్తుంటాము. ఈ మధ్య కాలంలో మధ్య వయస్కుల్లో కూడా ఎక్కువగా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈరోజు మనం స్పెసిఫిక్గా యూరిక్ యాసిడ్ వలన కీళ్ళలో ఎటువంటి సమస్య తలెత్తుందనే దాని గురించి తెలుసుకుందాము. అది ఏ విధంగా మనం నివారించవచ్చు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో తయారయ్యే ఒక వేస్ట్ పదార్థం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక విష పదార్థం కూడా అన్నమాట. ఇది ఎప్పుడు తయారవుతుందంటే ప్రోటీన్ మెటబాలిజంలో ఒక ఎండ్ ప్రోడక్ట్. అంటే మన శరీరంలో ప్రోటీన్, మనం తీసుకునే ఆహారం ప్రోటీన్ తీసుకుంటాం కదా, అది శరీరంలో ఉపయోగపడే క్రమంలో ఈ విష పదార్థము లేదా వేస్ట్ మెటీరియల్ అని వెలువడుతుంది యూరిక్ యాసిడ్గా. ఈ యూరిక్ యాసిడ్ మామూలుగా ఏమవుతుందంటే లివర్లో ప్రొడ్యూస్ అయ్యే ఒక ఎంజైమ్, యూరికేజ్ ఎంజైమ్ వలన న్యూట్రలైజ్ చేయబడుతుంది. సో అంటే అది దానివల్ల మనకు శరీరంలో హాని జరగకుండా ఈ యూరికేజ్ అనే ఎంజైమ్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ ఎప్పుడు పెరుగుతుందంటే మనం ఎక్సెస్గా ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఈ యూరికేజ్ ఎంజైమ్ సఫిషియెంట్గా లివర్లో జనరేట్ అవ్వకపోతే అప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది. ఈ యూరిక్ యాసిడ్ యూజువల్గా శరీరంలో 3 ఆర్గాన్స్లో, అంటే అవయవాల్లో ఇది డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా కీళ్ళల్లో, తర్వాత హార్ట్లో, తర్వాత కిడ్నీలో. ఈరోజు మనము ఈ కీళ్ళలో ఏ విధంగా ఇది కీళ్ళను ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువగా ఉండడం లేదా హైయర్ రేంజ్లో ఉన్నప్పుడు కూడా ఇది మన కీళ్ళని లోపల కామన్ పరిభాషలో మనం చెప్పుకోవాలంటే ఈ కీళ్ళను తినేస్తుంది అనమాట. ఈ ఆర్టికులర్ సర్ఫేస్, కార్టిలేజ్ అని, చుట్టుపక్కల ఉన్న సైనోవియం టిష్యూస్ అని ఉంటాయి కీళ్ళల్లో, వీటిని అది డ్యామేజ్ చేస్తుంది. అక్కడ ఇది వెళ్ళి డిపాజిట్ అవ్వడం వలన ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జనరేట్ అయ్యి అక్కడ ఉన్న కార్టిలేజ్ని కానీ, లిగమెంట్స్ని కానీ, లేదా సైనోవియల్ టిష్యూస్ని కానీ డ్యామేజ్ చేస్తుంది అనమాట. దీన్ని మనం యూరిక్ యాసిడ్ని ఏ విధంగా కనిపెట్టవచ్చు అంటే డయాగ్నోస్ చేయడం. మనకు ఎప్పుడైతే కీళ్ళ నొప్పులు వస్తాయో అనుమానం, దీన్ని మనం యూరిక్ యాసిడ్ ఉందా అనేది ఖచ్చితంగా మనం దాన్ని పరీక్షించుకోవాలి. సీరం యూరిక్ యాసిడ్ అంటే మనం రక్తంలో శాంపిల్ ల్యాబొరేటరీకి పంపిస్తే మనకు ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది మనకు చెప్తారనమాట. దానివల్ల మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇది ఎక్కువగా ఏ కీళ్ళలో ఎఫెక్ట్ అవుతుందంటే యూజువల్గా పెద్ద జాయింట్, బొటనవేలు జాయింట్ ఉంటుంది కదా, గ్రేట్ బాల్ ఆఫ్ ద టో అంట అనమాట, ఆ కీల్ని ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు కామన్గా మోకాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ను పరీక్ష చేయించుకొని అది ఒకవేళ అది ఏమైనా ఎక్కువగా ఉంటే దాన్ని ముందుగా నివారించుకోవడం వల్ల ఫర్దర్గా జరిగే నష్టాన్ని, డ్యామేజ్ని మనము నివారించుకోవచ్చు. దీనికి పర్టికులర్గా కొన్ని మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ మెడికేషన్స్ వాడడం వల్ల మనము ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ని ఖచ్చితంగా మనము లెవెల్ని తగ్గించుకొని దానివల్ల జరిగే నష్టాన్ని మనము కంట్రోల్ చేయవచ్చు. దీని ఇన్సిడెన్స్ అంటే ఇది ఎంత కామన్గా పబ్లిక్లో కనపడుతుంది జనం, అంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉన్న వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా కనపడుతుందంటే ఇది ఈ మధ్య కాలంలో చాలా ఫ్రీక్వెంట్గానే వస్తుంది. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా మనకు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ ఉందా లేదా అని పరీక్ష చేసుకోవడం చాలా అవసరం. ఈ యూరిక్ యాసిడ్ వలన జరిగే నష్టాన్ని మనము మెడికేషన్స్ వాడడం వలన మనం దాన్ని తగ్గించుకోవచ్చు. కంప్లీట్గా యూరిక్ యాసిడ్ని శరీరంలో లేకుండా చేసుకోవచ్చు. కానీ ఇది ఒక్కసారితో పోయేది కాదు. ఒక్కసారి యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిందంటే దాన్ని మనము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రక్త పరీక్ష చేసుకుంటూ అది మనకు లెవెల్ పెరగకుండా ఉండడం వలన మనకు కీళ్ళ మీద దాని వలన దుష్ప్రభావం జరగకుండా, కీళ్ళలోనే కాదు హార్ట్, కిడ్నీస్లో దానివల్ల దుష్ప్రభావం ఏదైతే ఉందో అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. దీనికి 2 రకాల వైద్యాలు ఉన్నాయి, ట్రీట్మెంటు.
వైద్యం చేయడం. అక్యూట్ అంటే అక్యూట్ స్టేజ్లో సివియర్ సడన్ పెయిన్గా వచ్చినప్పుడు ఒక రకమైన మెడికేషన్, తర్వాత లేదా క్రానిక్గా చాలా రోజుల నుంచి ఉన్న నొప్పికి ఒక రకమైన మెడికేషన్ ద్వారా మనం దాన్ని నివారించుకోవచ్చు. ఇది తగిన ఆర్థోపెడిక్ సర్జన్స్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే సత్ఫలితాలను ఇస్తుంది. కోవిడ్ వలన కీళ్ళలో ఎటువంటి పరిణామాలు వస్తాయనే దాని గురించి మాట్లాడుకుందాం. కోవిడ్ వలన లేదా కోవిడ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ వలన కామన్గా ఈ మధ్యకాలంలో తుంటి కీళ్ళలో మనము ప్రాబ్లమ్స్ను చూస్తున్నాము. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా పేషెంట్స్ తుంటి నొప్పితో వస్తారనమాట. ట్రీట్మెంట్ ఇచ్చిన సంవత్సరానికి కానీ లేదా 2 years కానీ ఈ నొప్పితో పేషెంట్లు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి రావడం జరుగుతుంది. కామన్ కంప్లైంట్ ఏమిటంటే కీళ్ళల్లో ఈ గజ్జల్లో అంటాం కదా, అక్కడ నొప్పి రావడము, అక్కడ నుంచి కింద మోకాళ్ళ వరకు రేడియేటింగ్ పెయిన్ అంటాం అనమాట. అంటే ప్రాబ్లం ఉండేదేమో తుంటిలో ఎముకల్లో, కానీ మోకాల్లో కూడా నొప్పి వస్తుందన్నమాట. సో ఇది కామన్గా ఈ స్టెరాయిడ్స్ కోవిడ్ ట్రీట్మెంట్కి వాడడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. కోవిడ్కి తప్పనిసరి పరిస్థితిలో కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా ఈ స్టెరాయిడ్స్ను వాడడం జరుగుతుంది. కానీ దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్లో ఒక భాగమే తుంటి కీళ్ళలో డ్యామేజ్ అవ్వడం అన్నమాట. ఈ స్టెరాయిడ్స్ ఇవ్వడం వలన తుంటి కీళ్ళలో ఉండే రక్త ప్రసరణ అఫెక్ట్ అవుతుంది. అంటే రక్త ప్రసరణ తగ్గిపోవడం లేదా కంప్లీట్గా బంద్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ బాల్ అనేది ఏదైతే ఉంటో, ఈ తుంటి బాల్ అంటారు అనమాట, దీన్ని కీళ్ళలో ఉంటుంది. ఈ బాల్లో రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఇక్కడ ఈ బాల్లో రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ఈ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఈ బోన్ ఏదైతే ఉందో కంప్లీట్గా నెక్రోసిస్ అంటారు. అంటే కంప్లీట్గా డెడ్ అయిపోవడం, కామన్ పరిభాషలో ఆ బోన్ అంతా డెడ్ అయిపోతుంది, ఆ నెక్రోసిస్ అయిపోతుంది అనమాట. దానివల్ల పేషెంట్స్ నొప్పి కంప్లైంట్ చేస్తారు. దానివల్ల కీళ్ళలో డ్యామేజ్ అవుతుంది, సర్ఫేస్ ఇర్రెగ్యులర్ అవుతుంది. రక్త ప్రసరణ ఆగిపోవడం వలన ఈ ఫీమోరల్ హెడ్, ఈ బాల్లో నెక్రోసిస్ అంటారు. అంటే బోన్ డెడ్ అయిపోవడం, దానివల్ల నొప్పి వస్తుందన్నమాట. ఈ ఫీమోరల్ హెడ్లో ఈ బాల్లో రక్త ప్రసరణ ఆగిపోవడం స్టెరాయిడ్స్ ఒకటే కాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా వస్తుంది. కాబట్టి దాని వైపు కూడా దృష్టి సారించాలి. ఎవరైతే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటారో లేదా ఎవరైతే ఈ స్టెరాయిడ్ ట్రీట్మెంట్, అంటే కోవిడ్ ఒకటే కాదు, వేరే ఇతర రకరకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి మనం స్టెరాయిడ్ వాడటం జరుగుతుంది. ఆ స్టెరాయిడ్ వాడుతున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళకి హిప్ జాయింట్ పెయిన్ కానీ లేదా మోకాళ్ళ నొప్పి కూడా వచ్చినప్పుడు కూడా ఈ తుంటిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఆర్థోపెడిక్ సర్జన్స్ను కలిసి దాని తగిన పరీక్షలు చేయించుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని డయాగ్నోస్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు పేషెంట్ వస్తారు హిప్ జాయింట్ పెయిన్ అని చెప్పేసి, దీన్ని మనం ఏ విధంగా కనుక్కోవడం? ఒకటి ఎక్స్రే తీయడం. ఎక్స్రేలో కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే, అంటే కొంతగా స్టేజ్ 2 స్టేజ్ 3లో ఉంటే మాత్రమే మనకి ఎక్స్రేలో కనపడుతుంది. స్టేజ్ 1 కానీ అంతకంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఎక్స్రేలో కనపడదు. కాబట్టి మనం ఎంఆర్ఐ స్క్రీనింగ్ కానీ లేదా ఎంఆర్ఐ పరీక్ష చేయించుకుంటే మనకు దాంట్లో క్లియర్గా అక్కడ ఏమైనా రక్త ప్రసరణ ప్రాబ్లం ఉందా, ఇప్పుడే మొదలైందా, లేకపోతే అడ్వాన్స్ స్టేజ్లో ఉందా అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది మనం ప్రివెంట్ చేయడం ఎలా అంటే, ప్రివెంట్ చేయడానికి మన దగ్గర పెద్ద అవకాశాలు ఏం లేవు. అంటే వీలైనంత వరకు స్టెరాయిడ్ను వాడడం మనం తగ్గించాలి. కానీ చాలా రోగాల్లో, కండిషన్స్లో లేదా కోవిడ్ ట్రీట్మెంట్ కానీ ఇంకో రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో స్టెరాయిడ్ అనేది అవసరం పడుతుంది. అది లైఫ్ సేవింగ్ కూడా, అంటే జీవితాన్ని కాపాడడానికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా స్టెరాయిడ్ను వాడవలసిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఈ పరీక్ష చేయించుకొని దీన్ని అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే, మనం త్వరగా పరీక్ష చేయించుకుంటే ఈ రోగము మరింత ముదరకుండా ఉండేటట్లు మనం దాన్ని నివారించుకోవచ్చు. దీనికి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే మనకు ఎప్పుడైతే ఇది ఫీమోరల్ హెడ్ బాల్ అనేది ఎప్పుడైతే నెక్రోసిస్ అయిందని మనకు డయాగ్నోసిస్ అవుతుందో, మనకు తెలుస్తుందో, అప్పుడు మనము దీన్ని 2 రకాలుగా ట్రీట్మెంట్స్, అంటే అర్లీ స్టేజ్, మనం త్వరగా వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 లేదా అర్లీ స్టేజ్ 3లో మనం దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. స్టేజ్ 4 ఆ పైన జరిగే ఉన్న నెక్రోసిస్ కానీ లేదా ఫీమోరల్ హెడ్ డ్యామేజ్ కానీ ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది.
ఇప్పుడు మనం అర్లీగా డిటెక్ట్ చేసిన వాటిలో మనం ఏం చేస్తామంటే కోర్ డీకంప్రెషన్ అంటాము, అంటే బోన్ని డ్రిల్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెక్రోసిస్ అయింది, ఈ నెక్రోసిస్ ఇక్కడ ఉంది కదా, కనపడుతుంది కదా, ఈ నెక్రోసిస్ ఫిమోరల్ హెడ్లో ఏదైతే నెక్రోసిస్ అయిందో దీన్ని కంప్లీట్గా తీసేస్తామన్నమాట. అంటే ఈ విధంగా ఇప్పుడు ఇలా ఉంటుంది బోన్, నార్మల్గా ఇలా ఉంటుంది నార్మల్గా. దీంట్లో మనం ఇటువైపు నుంచి డ్రిల్ చేసి ఇటువైపు డ్రిల్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఉన్న డెడ్ బోన్ అంతా తీసేసి అక్కడ బోన్ గ్రాఫ్ట్ పెట్టడం కానీ, లేదా ఇతర మూలకణాల చికిత్స అంటే ఆస్టియోబ్లాస్టిక్ సెల్స్ కాన్సన్ట్రేట్ను మనం ఇన్ఫిల్ట్రేట్ చేయడం కానీ చేస్తాము. ఇది బ్రీఫ్గా నేను అర్లీ స్టేజ్లో మనం చేసే ట్రీట్మెంట్ గురించి చెప్పాను. దీని గురించి వివరంగా ఇంకొక వీడియో చేద్దాము. కాకపోతే అడ్వాన్స్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఏమంటే మనం లేట్గా అవ్వడము, లేదా డాక్టర్ దగ్గరికి పోవడం లేట్ అవ్వడము, మనం వెళ్ళలేకపోవడం వలన కానీ, మనం నెగ్లెక్ట్ చేయడం వలన కానీ, అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మనకున్న ఆప్షన్ హిప్ రీప్లేస్మెంట్ అంటారనమాట. కంప్లీట్గా కీలును మార్చవలసిన పరిస్థితి వస్తుంది. కానీ దాంట్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. కీలు మార్పిడి చేయించుకొని ఆ నొప్పి లేకుండా మన జీవితాన్ని గడపవచ్చు. కాకపోతే ఏమంటే ఎవరైతే కోవిడ్ బారిన పడ్డారో, దానికి ఎవరైతే స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నారో, అంటే కోవిడ్ ఒకటేనే కాదు, ఎవరైనా వేరే ఇతర కారణాల వలన స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎప్పుడైతే తొంటి నొప్పి, కీళ్ళ నొప్పులు వస్తాయో లేదా మోకాల నొప్పి వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ హిప్ జాయింట్ని పరీక్షించుకోవాలి. దాన్ని అర్లీగా పరీక్షించుకోవడం వల్ల దానికి మనం ఆ కీలును మనం కాపాడవచ్చు. మనము నీ రీప్లేస్మెంట్ అంటే కీలు మోకాలు డ్యామేజ్ అయినప్పుడు దాని ప్లేస్లో, దాని స్థానంలో ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ అంటే కృత్రిమమైన జాయింట్ని అమర్చడం దాన్ని నీ రీప్లేస్మెంట్ అంటారు. కీలు ఇప్పుడు ఎవరికి చేస్తాము ఇదంటే ఎవరైతే మోకాళ్ళ నొప్పులు బారిన పడ్డారో, అంటే ఆర్థరైటిస్ వలన కానీ, లేదా ట్రామా అంటే ఏదైనా మోకాలుకి ఇంజురీ జరగడం వలన కానీ, ఎప్పుడైతే మోకాల్లో నొప్పి లేదా నడవలేకపోవడము, డిఫికల్టీ ఇన్ వాకింగ్, తర్వాత డిఫార్మిటీ ఇటువంటివి వస్తాయో వాళ్ళకి మనము నీ రీప్లేస్మెంట్ చేస్తామన్నమాట. ఈ నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ జాయింట్ వేస్తాము. ఇది మోకాలు, ఇది మోకాల్ జాయింట్ అనమాట. ఇదంతా కార్టిలేజ్ ఉంటుంది, ఇలా లిగమెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇదైతే ఎప్పుడు అరిగిపోయినప్పుడు మనము ఈ కీలు అంటే ఆర్టిఫిషియల్ జాయింట్లో 3 భాగాలు ఉంటాయి. ఇలా ఆర్టిఫిషియల్ జాయింట్ ఇలా ఉంటుంది. ఇదేమో తొడ ఎముక భాగము, ఇదేమో కింద కాలు ఎముక భాగము, ఇది 2 కలిపి మోకాలు కీలు అవుతుందన్నమాట. దీంట్లో ఈ ఆర్టిఫిషియల్ జాయింట్లో 3 భాగాలు ఉంటాయి. అంటే ఫీమర్కి పెట్టే కాంపోనెంట్, అంటే తొడ భాగం, తొడ అంటే ఇప్పుడు పైన తొడ ఎముక ఉంటుంది కదా, దానికి అమర్చే ఈ ఇంప్లాంట్ ఫీమోరల్ కాంపోనెంట్ అంటాము. దీన్ని ఈ విధంగా బోన్ కట్ చేసేసి దీనికి ఇలా తొడుగుతారనమాట. ఇలా తొడగడం జరుగుతుంది. ఇది ఒక భాగము. తర్వాత రెండవది ఏమిటంటే ఈ లెగ్ బోన్, అంటే కింద మోకాలు కింద ఉన్న ఎముక బోన్లో ఈ విధంగా బోన్ని కట్ చేసి దీంట్లో ఈ విధంగా ట్రైన్ అంటే మెటల్ ట్రైన్ అమరుస్తారు. దీంట్లో ఈ తెల్లగా ఏదైతే కనపడుతుందో వైట్గా, ఇది ప్లాస్టిక్ అనమాట. మధ్యలో ప్లాస్టిక్ ఉంటుంది. ఈ విధంగా ఈ మోకాలు రిప్లేస్మెంట్లో 3 భాగాలు ఉంటాయి. తొడ ఎముకకి అమర్చేది అంటే ఫీమోరల్ కాంపోనెంట్, తర్వాత లెగ్లో పెట్టే ఈ టిబియల్ కాంపోనెంట్, మధ్యలో ఈ తెల్లగా ఉన్న ప్లాస్టిక్ భాగం. ఈ విధంగా ఈ 3 భాగాలు ఉంటాయి. ఇలా అమర్చిన తర్వాత సిమెంట్ వాడి అమరుస్తారు దీన్ని బోన్లో. దానివల్ల అది స్టేబుల్గా అతుక్కొని ఉంటుంది. ఈ విధంగా మూమెంట్ ఉంటుంది అనమాట, ఆర్టికులర్ సర్ఫేస్. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ సర్ఫేస్లో మూమెంట్ ఉండడం వలన మనకి కీళ్ళలో ఏ విధమైన నొప్పి లేకుండా ఉంటుంది.